ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ని నేను జస్ట్ నెక్స్ట్ కొంతమందికి డెమో చూపించడానికి అని చెప్పి డెమోని నేను రికార్డ్ చేస్తున్నాను. ఏదన్నా మన మిస్టేక్స్ ఉన్నా కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. సో సబ్జెక్ట్ అంటే ఎవరైతే సెంటెన్స్లో యాక్షన్ చేస్తారో వాళ్ళే సబ్జెక్ట్. ఇవన్నీ 3 పర్సన్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వీటిలో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. ఎప్పుడైనా సబ్జెక్ట్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు వర్బ్ని యూజ్ చేయాలి నెక్స్ట్. అంటే బేసిక్గా ఒక సెంటెన్స్ రాయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ రాసిన తర్వాత వర్బ్ రాయాలి. సార్ ఈ వర్బ్ అంటే ఏంటి సార్? ఎస్, మన మెటీరియల్లో వర్బ్స్ అనేవి క్లియర్గా ఇచ్చాం. మెటీరియల్ కూడా మీకు వన్స్ బ్యాచ్ ఫైనల్ అయినప్పుడు 25th మెటీరియల్ కూడా మీకు అందజేస్తాం. మెటీరియల్ రెడీగా ఉంది. మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే ఆన్లైన్లో పీడిఎఫ్ ఇస్తాము. మీరు ఇంటి దగ్గర ప్రింట్ తీసుకోవచ్చు. లేదు మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటామంటే మీరు ఇక్కడికి వచ్చి మన ఇన్స్టిట్యూట్ దగ్గర ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఫిజికల్గా వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్ అయితే అది. నెక్స్ట్ మన మెటీరియల్లో కూడా రాయటానికి అంతా ఉంటుంది. మీరు A4 ప్రింట్ తీసుకున్నా కూడా సరిపోద్ది. బ్లాక్ అండ్ వైట్ అయినా తీసుకోవచ్చు, కలర్ అయినా తీసుకోవచ్చు. మన మెటీరియల్ ఇవ్వటం అయితే కలర్ ఇస్తున్నాం. మీరు కావాలనుకుంటే కలర్ ప్రింట్ తీసుకోవచ్చు. ఎందుకులే సార్ కలర్ ప్రింట్, నేను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు. లేదు అంటే నేను అలాగే ఉంచేసుకుంటాను ఫైల్. ఆ ఫైల్ని యాస్టీస్గా నేను నా దగ్గర ఉంచుకుంటానంటే ఫైల్ని మీరు యాస్టీస్గా ఉంచుకోవచ్చు. సో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ తర్వాత వచ్చేది మనకు ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఎవరు? అంటే సెంటెన్స్ చివరిలో మనం ఏదైతే రాస్తామో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళనే ఆబ్జెక్ట్ అని అంటాం. సెంటెన్స్ స్టార్టింగ్లో రాసేది సబ్జెక్ట్, డూవర్ ఆఫ్ యాక్షన్, అండ్ వాళ్ళు చేసే పని వర్బ్, అండ్ చివరిలో రాసేది ఆబ్జెక్ట్, అంటే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళనే ఆబ్జెక్ట్ అని అంటాము. బేసిక్గా ఒక ఇంగ్లీష్ స్ట్రక్చర్ రాయాలి, సెంటెన్స్ రాయాలి అంటే ఈ స్ట్రక్చర్లో రాయాలి. దీన్నే స్ట్రక్చర్ అంటారు. అంటే ఏంటి సార్? తెలుగులో మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే స్ట్రక్చర్ అంటే ఒక వాక్యాన్ని రాసేటువంటి ఆర్డర్. అంటే ఒక వాక్యాన్ని ఎలా రాయాలి అని తెలుసుకోవటానికే మనకి స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. దాన్నే బేసిక్గా స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అని అంటాం. అంటే ఒక వాక్యం ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని రాయాలంటే ఈ విధంగా రాయాలి. సరే సార్, వాక్యాన్ని ఎలా రాయాలో మాకు అర్థమైంది. ఇంతకీ ఈ వాక్యాన్ని సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని కొంతమంది అడగొచ్చు. ఎస్, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ సహాయంతో ఎలా వాక్యాన్ని రాయాలో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎస్, మనం సెంటెన్స్ రాయాలి అన్నప్పుడు బేసిక్గా సెంటెన్సెస్ అనేవి 3 రకాలుగా రాస్తామండి. బేసిక్గా సెంటెన్సెస్ ఎన్ని రకాలుగా రాస్తాం? 3 రకాలుగా రాస్తాము. ఏంటది అంటే ఫస్ట్ది పాజిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ రెండవది నెగిటివ్ సెంటెన్స్, అండ్ మూడోది క్వశ్చన్ ఫామ్. సో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్ అని సెంటెన్సెస్ ఎప్పుడు కూడా 3 ఫామ్స్లో రాస్తాం. పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్. ఉదాహరణకి ఇందాక చెప్పిన సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వర్బ్, ఏదన్నా ఒక వర్బ్, రీడ్, ప్లే, సింగ్, ఇలాంటివి. అంటే వర్బ్స్ అంటే ఏంటి? పనులు, క్రియలు. నేనేం చేస్తున్నానో ఆ పని. సో నేను న్యూస్ రోజు చదువుతాను. ఐ రీడ్. నేను న్యూస్ చదువుతాను. ఐ రీడ్. ఏం చదువుతాను? ఆబ్జెక్ట్ న్యూస్. ఐ రీడ్ న్యూస్ డైలీ. నేను ప్రతిరోజు న్యూస్ చదువుతాను. ఐ రీడ్ న్యూస్ డైలీ. సో దీనికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే డు నాట్ కానీ డస్ నాట్ కానీ ఉపయోగించాలి. దీని నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఏం చేయాలండి? డు నాట్ లేదా డస్ నాట్. అయితే ఐకి ఎప్పుడు డు నాట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటి వస్తుంది. సార్ ఎలా తెలుస్తుంది సార్ మాకు అది? ఇప్పుడే చెప్తాను మీకు, స్క్రీన్ మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఇట్లా రాసినప్పుడు డు నాట్ వస్తుందా, డస్ నాట్ వస్తుందా అనేది మనకి ఎలా తెలియాలి అంటే వెరీ సింపుల్. మీకు ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. నేను స్క్రీన్ని కొంచెం పక్క జరిపాను. మీరు కూడా స్క్రీన్ని నేను ఎక్కడికి జరిపితే అక్కడికి మీరు కూడా జరిపి అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ఉదాహరణకి ఐ, కొన్ని సబ్జెక్ట్స్, ఉదాహరణకి ఐ అనే సబ్జెక్ట్, నెక్స్ట్ వి అనే సబ్జెక్ట్, యు, దే, ఇటువంటి సబ్జెక్ట్స్ వస్తే అప్పుడు మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలి? డూ వాడాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు డూ వాడాలి అంటే ఐ, మీరు రాసుకోండి నోట్స్లో, వి, యు, దే, ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం డూ వాడాలి. సో ఐ, వి, యు, దే వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం వాడాలండి? డూ వాడాలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే డూకి నాట్ యూస్ చేసి నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. ఉదాహరణకి సింపుల్గా దీని నెగిటివ్ సెంటెన్స్ ఐ డు నాట్ రీడ్
న్యూస్. నేను న్యూస్ చదవను. ఇక్కడ మొత్తం సెంటెన్స్ సేమే ఉంది. మనం ఇక్కడ ఏం చేసాం, డు నాట్ అనేటువంటి ఒక పాయింట్ని యాడ్ చేసాం అంతే. సార్ ఎప్పుడు డూ వాడాలి సార్? ఐ, వి, యు, దే ప్లూరల్స్. ఐ గాని, వి గాని, యు గాని, దే గాని ఇలాంటివి వచ్చినప్పుడు డు నాట్ వాడాలి. మరి ఎప్పుడు డస్ వాడాలి సార్? హీ, షీ, ఇట్, నేమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు డస్ వాడాలి. సో హీ, షీ, ఇట్, నేమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు డస్ వాడాలి. ఓకే, ఎప్పుడెప్పుడు డూ వాడాలి, ఎప్పుడెప్పుడు డస్ వాడాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడెప్పుడు డూ వాడాలి, ఎప్పుడెప్పుడు డస్ వాడాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకుంటే గనక ఈజీగా మనం ఎప్పుడు డూ వాడాలి, ఎప్పుడు డస్ వాడాలో తెలిస్తే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నెగిటివ్ ఫామ్ రాయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయాలి అన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ రాయాలి అన్నప్పుడు ఈ డూ అనేది ముందుకు వస్తుంది. డూ జనరల్గా మనల్ని మనం క్వశ్చన్ అడగం, బట్ స్టిల్ ఎప్పుడన్నా నేనేంటి రోజు న్యూస్ చదువుతున్నానా అని ఒక్కొక్కసారి నేనేంటి ప్రాక్టీస్ చేస్తున్నాను అసలు రోజు ఇట్లా అనుకుంటాం కదా. అలా అనేటప్పుడు డూ ఐ రీడ్, డూ ఐ రీడ్ న్యూస్, నేను ప్రతిరోజు న్యూస్ చదువుతున్నానా? డూ ఐ రీడ్ న్యూస్ డైలీ, నేను రోజు న్యూస్ చదువుతున్నానా? డూ ఐ రీడ్. సో ఇట్లా మనం పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్ ఫామ్ ని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి, క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలి. సపోజ్ ఈ రోజు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చేసేటువంటి పనులన్నింటినీ ఒక చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ లో మీకు కాగితం మీద రాసుకోండి. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ వీక్, ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే. సో అట్లా మీరు డైలీ చేసేటువంటి పనులని లేదా ఏదైనా సెంటెన్సెస్ ని మీరు రాయడానికి ట్రై చేయండి. ఈరోజు జస్ట్ ట్రయల్ మాత్రమే, మెయిన్ టాపిక్ లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ట్రయల్ కోసమే ఈరోజు క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. అసలు జూమ్ ఎలా వాడాలో అందరికీ అలవాటు అవడానికి, జూమ్ లో క్లాస్ ఎలా వినాలి, ఎలా మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే 25th నుంచి స్టార్ట్ అవుద్ది, కానీ ఈ రోజు 16th. మరి ఈ రోజు ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇది డెమో. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇది డెమో. ఈ డెమోని రికార్డ్ చేసి మనం జస్ట్ స్టూడెంట్స్ కి అలవాటు అవ్వటానికి అని చెప్పి ఎలా వాడాలో స్టూడెంట్స్ కి అలవాటు అవ్వటానికి మన స్టూడెంట్స్ కి ఈ ప్రయత్నం జరుగుతుంది. హోప్ ఎవ్రీబడి గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఒక సెంటెన్స్ ఎలా రాయాలి, సబ్జెక్ట్ ఎలా రాయాలి, వర్బ్ ఎలా రాయాలి, ఆబ్జెక్ట్ ఎలా రాయాలి, బేసిక్ సెంటెన్స్ పాజిటివ్ ఎలా రాయాలి, నెగిటివ్ ఎలా రాయాలి, క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలో ఒక ఐడియా వచ్చింది. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు సెంటెన్సెస్ ని మాట్లాడుతూ రావాలి. సార్ నాకు గ్రామర్ వచ్చింది సార్, నాకు సబ్జెక్ట్ తెలుసు సార్, వర్బ్ తెలుసు సార్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చు సార్, నౌన్ అంటే ఏంటో తెలుసు, వర్బ్ అంటే ఎంత తెలిస్తే ఏం లాభం మాట్లాడుతూ రానప్పుడు. సో ఇక్కడ మనకు కావాల్సింది మాట్లాడుతూ రావాలి. మాట్లాడుతూ రావడానికి గ్రామటికల్ కి సంబంధం ఏంటి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడే లాజిక్ మిస్ అవుతుంటారు కొంతమంది. గ్రామర్ వచ్చినంత మాత్రాన మాట్లాడాలని లేదు, మాట్లాడుతూ వచ్చినంత మాత్రాన గ్రామర్ రావాలని లేదు. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్రామర్ వచ్చి మాట్లాడుతూ వస్తే అద్భుతం, రెండు కాంబినేషన్ ఉండేవాళ్ళు చాలా రేర్. ఇప్పుడు ఉదాహరణకి మనందరం తెలుగు మాట్లాడుతున్నాం, మరి తెలుగులో ఎంతమందికి గురువు, లఘువు, ఛందస్సు ఇవన్నీ ఎంతమందికి వచ్చో చెప్పండి మీలో. వెరీ సింపుల్. అంటే మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు గ్రామర్ రాని వాళ్ళు ఉంటారు, గ్రామర్ వచ్చినా కూడా మాట్లాడటం రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసుకోవటమే ఈ కమ్యూనికేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. సార్ మరి ఈ రోజు ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తారా సార్? ఈ రోజు డెమో క్లాస్ కాబట్టి బేసిక్స్, జస్ట్ బేసిక్స్ ఎలా మాట్లాడాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే మనకి లెవెల్ 1 క్లాస్ లో ఉన్నాం ఇప్పుడు, లెవెల్ 2 క్లాస్ ఉంటుంది, లెవెల్ 1 ఉంటుంది. ఈ బ్యాచ్ అంతా కూడా లెవెల్ 1 కి సంబంధించినటువంటి బ్యాచ్. అంటే బేసిక్స్ దగ్గర నుంచి అస్సలు ఏమి తెలుగులో తెలుగు మాత్రమే వచ్చు, మాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసే బ్యాచ్. కొద్ది గొప్ప ఇంగ్లీష్ వచ్చు, ఆల్రెడీ గ్రామటికల్ నాలెడ్జ్ ఉందన్న వాళ్ళకి లెవెల్ 2 బ్యాచ్ బాగుంటుంది. లెవెల్ 2 బ్యాచ్ తర్వాత స్టార్ట్ చేస్తాం. వన్స్ లెవెల్ 1 ఫైనల్ అయిన తర్వాత అప్పుడు లెవెల్ 2 బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్. అయితే సార్ నేను లెవెల్ 1కి వస్తున్నాను, నేను లెవెల్ 2 కూడా రావచ్చా? రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది నేను చెప్తాను, డీటెయిల్స్ అన్ని మీకు ఫర్దర్ వచ్చేటప్పుడు చెప్తాను. అయితే ఈరోజు మనం ఇంకొక అంశాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడే సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూసాం. మీరు స్క్రీన్ ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, మీ వరకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని మీరు వాచ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా స్క్రీన్ ని పక్కకు జరిపితే, ఇప్పుడు కొంచెం పక్కకు జరుపుతున్నాను స్క్రీన్ ని. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. యా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి సార్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయే అంశం వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇంట్రడక్షన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్.
సో మీరు నోట్స్ లో కూడా నీట్ గా రాసుకోవచ్చు. సెల్ఫ్ ఇంట్రడక్షన్. సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటండి? యా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటాన్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అంటాం. సో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటాన్ని ఏమంటారండి? సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో మన పేరేంటి, మన ఊరేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, సో ఇలా మనకి సంబంధించినటువంటి విషయాల్ని ఎదుటి వాళ్ళకి తెలియపరచటానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనకి సంబంధించినటువంటి విషయాల్ని ఎదుటి వాళ్ళకి తెలియపరచటానికి మనం యూజ్ చేసేదాన్నే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అంటాము. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా యూజ్ అవుతుంది సార్? సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో బేసిక్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎదుటి వాళ్ళని గ్రీట్ చేయటం. ఎదుటి వాళ్ళని గ్రీట్ చేయటం. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఒకళ్ళొకళ్ళు స్టార్టింగ్ గ్రీట్ చేసుకుంటారు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, లేదా గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్. టైంని బేస్ చేసుకొని మనం ఎదుటి వాళ్ళని విష్ చేయటం అనేది తెలుసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. దీన్నే విషింగ్ అని అంటాం. సో విషింగ్ ద ఆపోజిట్ పర్సన్, ఎదుటి వాళ్ళని విష్ చేయటమే ఫస్ట్ పార్ట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటండి? విషింగ్ ద ఆపోజిట్ పర్సన్, ఎదుటి వాళ్ళని విష్ చేయటము. ఎస్, విషింగ్ ఎలా చేయాలి? సో ఫస్ట్ హాయ్ గాని హలో గాని చెప్తూ, సో హాయ్ లేదా హలో చెప్పి, ఆ తర్వాత గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ మార్నింగ్. చాలా మంది ఉన్నారనుకోండి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఎదుటి వాళ్ళు ఒకళ్ళే ఉంటే గుడ్ ఈవినింగ్ జస్ట్ సరిపోతుంది. అదే మన ఫ్రెండ్ అనుకోండి, హాయో హలో చెప్పేస్తాం అంతే. సో ఆ తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, మన కొత్త వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్నప్పుడు మన నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అదే మన నేమ్ చెప్పటం. సో పవన్ వీడియో నాట్ వర్కింగ్ అని పెట్టారు కామెంట్లో. వీడియో వస్తుందండి. మీరు యాక్చువల్గా బోర్డులో ఉన్నారా, మీరు ఏ ఏ పాయింట్లో ఉన్నారో ఒకసారి చూసుకోండి. స్క్రీన్ మీద అందరికి వీడియో కనిపిస్తుందా ఒకసారి చూసుకోండి. బోర్డులో మీరు ఒకవేళ పొరపాటున పక్కకి జరిపారనుకోండి, బోర్డు కాకుండా వీడియో మాత్రమే వస్తుంది. ఓకే, అట్లా మీరు ఓన్లీ స్క్రీన్ మీద ఓన్లీ వైట్ బోర్డు కనిపిస్తుంది ఇప్పుడు మీకు ప్రెసెంట్. సో వైట్ బోర్డ్ ఒకటే కనిపిస్తుంది, వైట్ బోర్డ్ ఒకటే చూసుకోండి. ఓకేనా పవన్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. జూమ్ కూడా చేసుకోవచ్చు పవన్. ఇది అలవాటు అవ్వటానికే మేము ఈరోజు క్లాస్ పెట్టాం. అసలు ఎలా స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది స్టూడెంట్స్ కి అలవాటు అవ్వడానికి మనం ఈ పని చేస్తున్నాం. ఓకే, అప్పుడు స్టూడెంట్స్ కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఎలా క్లాస్ ఉంటుంది, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక ఐడియా రావడానికి ఈరోజు డెమో పెట్టాం. సో మనం ఎదుటి వాళ్ళని ఫస్ట్ విష్ చేయాలి. హాయ్, గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐఎమ్ రవి, ఐఎమ్ రాజు. ఇట్లా మన నేమ్ చెప్పాలి. మన నేమ్ ఏంటో మనం చెప్పాలి. మన నేమ్ చెప్పడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఫస్ట్ థింగ్, మై నేమ్ ఈస్ వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ ఈస్. నేనైతే కనుక ఎస్ఎస్ నవీన్ అని చెప్తాను కాబట్టి, సో మై నేమ్ ఈస్ ఎస్ఎస్ నవీన్. సో నా పేరు ఎస్ఎస్ నవీన్. ఇలా కాకుండా ఇంకా ఏమైనా చెప్పొచ్చా సార్ అంటే, ఐ యామ్ ఎస్ఎస్ నవీన్ అని చెప్పొచ్చు. ఇలా కాకుండా ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, ఐ యామ్ ఎస్ఎస్ నవీన్. ఐ యామ్ ఎస్ఎస్ నవీన్ అనొచ్చు, లేదా మై నేమ్ ఇస్ ఎస్ఎస్ నవీన్ అనొచ్చు. ఇక కొంతమంది ఏంటంటే సెల్ఫ్ ఇండక్షన్ లో మయ్యామ్ అని అంటారు. చాలా దారుణం అది. సో మయ్యామ్ అన్నారంటే ఇంకేం చేయలేము, నమస్తే బై చెప్పటమే వెంటనే. ఇక మనకు అర్థమైపోద్ది ఈ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అని. సో ఇలా కూడా ఉన్నారా సార్ అంటే, కొంతమంది యూస్ చేస్తారండి అలాగా. మనం అది అది కరెక్ట్ చేసుకోవాలి. అలా ఎవరైనా ఉంటే కనుక వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బెస్ట్ వే మై నేమ్ ఈస్ లేదా ఐ యామ్. కొంతమంది తెలియక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో మై సెల్ఫ్ అని చెప్తూ ఉంటారు. మై సెల్ఫ్ రవి, మై సెల్ఫ్ రాజు, మై సెల్ఫ్. ఆ మై సెల్ఫ్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే, మాక్సిమం మై సెల్ఫ్ అని చెప్పడం అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ ద బెస్ట్ వే. అవాయిడ్ చేయడం అనేది బెస్ట్. కానీ కొన్ని చోట్ల మై సెల్ఫే యూస్ చేయండి అని కొంతమంది ఇంగ్లీష్ ఫ్యాకల్టీ చెప్పారు సార్, నేను విన్నాము అంటే అది కొలీగ్వల్ యూసేజ్. ఎందుకంటే మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. సెంటెన్స్ స్టార్టింగ్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ లాగా రాయకూడదు గ్రామటికల్ గా. మనం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కానీ గ్రామటికల్ గా కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సెల్ఫ్ ఇండక్షన్ ఎప్పుడూ కూడా మనం ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ ఇండక్షన్ లో ఫస్ట్ విష్ చేయాలి, తర్వాత రెండవది మన పేరుని చెప్పాలి. ఓకే, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో తర్వాత కావాలనుకుంటే మన క్వాలిఫికేషన్ చెప్పుకోవచ్చు, మనం ఏ ఊరో చెప్పొచ్చు. ఇలా ఎక్స్ట్రా అంశాలని కూడా మనం తర్వాత చెప్పొచ్చు. ఉదాహరణకి ప్లేస్. ఈరోజు నేను
కొన్ని అంశాలు చెప్తాను, ఇవి గుర్తుపెట్టుకోండి. సో మనం ఏ ప్లేస్ నుంచి వచ్చాము అనేది కూడా మనం చెప్పొచ్చు. ఈరోజు ఒక 10 మినిట్స్ వరకు, ఇంకొక 10 మినిట్స్ వరకు వీడియో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వీడియో డిస్కంటిన్యూ అయితే మళ్ళీ నేను లింక్ ఇస్తాను, రీజాయిన్ అవ్వండి. లేదా డెమో క్లాస్ 2 కాబట్టి, జస్ట్ డెమోనే కాబట్టి జస్ట్ విని వదిలేసేయండి. ఓకే. సో ఫర్దర్ మనకి ఇంకా క్లాసెస్ అనేవి 25th నుంచి అఫీషియల్గా మెటీరియల్తో సహా కంటిన్యూషన్ అనేది వస్తాయి. జస్ట్ డెమో అర్థం అవటానికి కాబట్టి ఈ క్లాస్, జస్ట్ లిజన్ అండ్ లీవ్ ఇట్, డోంట్ వరీ. సో ప్లేస్ ఐ యామ్ ఫ్రమ్, జనరల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమో చెప్పడానికి. సో ఐ యామ్ ఫ్రమ్ or I belong to. I am from Guntur or Hyderabad or whatever it is, Telangana. So I am from Guntur. I am from Rajahmundry. I am from Vikarabad. I am from whatever the place it is. ఇట్లా మన ప్లేస్ కూడా మనం చెప్పొచ్చు. సో మనం ఏ ఊరికి చెందిన వాళ్ళం ఏంటి అనేది మనం చూడొచ్చు. ఎప్పుడైనా సరే మీకు బోర్డు మీద ఫాలో సమ్వన్ అని వస్తే నో కొట్టేసేయండి. ఎవరన్నా నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి ఎవరన్నా స్క్రీన్ మీద ఇస్తే కనుక మీరు ఫాలో అవ్వద్దు. ఓకే. జూమ్ కూడా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఎంత కనిపించాలో అంత జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు అలవాటు అవటమే దీని యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. రైట్. సో ఎవరు కూడా ఇతరులను ఫాలో అవ్వమని చెప్పి స్క్రీన్ మీద అడగద్దు. ఓకే. స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో కూడా చూసుకోవచ్చు. సో పవన్, ఆడియో నాట్ వర్కింగ్. మీకు అన్ని కనిపిస్తాయండి, జాగ్రత్తగా చూసుకోండి. అది మీకు అలవాటు అవడానికి 2-3 డేస్. 25th లోపల నేను ఏదైనా డెమో పెట్టాను అంటే జస్ట్ మీకు జూమ్ అలవాటు అవడానికి మాత్రమే. ఓకే. అది అఫీషియల్ క్లాస్గా కన్సిడర్ చేయొద్దు. 25th తర్వాత కూడా మీకు ఒక 2-3 డేస్ క్లాసెస్ ఉంటాయి. సో ఇంకా కంటిన్యూషన్ అక్కడ నుంచి వస్తుంది. ఓకేనా. మనకి నెమ్మదిగా కొంతమంది యాడప్ అవుతుంటారు. మనకు ఆల్రెడీ 30 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ప్రజెంట్. సో ఆ 30 మెంబర్స్ 25th నుంచి జాయిన్, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ డెమో అవసరం లేదు, నేను డైరెక్ట్గా 25th నుంచి వస్తామని కూడా నాకు మెసేజ్ చేశారు. సో 25th నుంచి వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉన్నారు, కొంతమంది వేరే ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. రకరకాల పీపుల్ కూడా మనకి యాడప్ అవుతారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా 25th నుంచి అఫీషియల్గా మనకి యాడ్ అవుతారు. ఈ లోపల ఏంటంటే మనకి జూమ్ అలవాటు అవుతుందని చెప్పి ఈ ప్రయత్నం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ సెల్ఫ్ ఇండక్షన్ ని ఒక్కొక్కళ్ళు చెప్పాలి. సో మనలో ఒక్కొక్కళ్ళు ఈ 3 ఆస్పెక్ట్స్, ఈ రోజు కేవలం 3 ఆస్పెక్ట్స్ రోజు రోజు పెరుగుతాయి. వెళ్ళే కొద్దీ స్టార్టింగ్ లో 1 మినిట్ 2 మినిట్స్ ఇస్తాం. తర్వాత నెమ్మదిగా 5 మినిట్స్ మీరు మాట్లాడాల్సి వస్తుంది. సో డైలీ క్లాస్ లో మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది, మీరు మాట్లాడాలి. ఓన్లీ క్లాస్ రాసుకొని నోట్స్ పక్కన పెట్టేసేస్తే సరిపోదు. అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, గ్రామటికల్ నాలెడ్జ్ వస్తుంది. అది కాంపిటేటివ్ ఇంగ్లీష్ అవుతుంది. ఓకేనా. సో కాంపిటేటివ్ ఇంగ్లీష్ లో మొత్తం మేము మాట్లాడేదే ఉంటుంది, మీరు మాట్లాడేది ఉండదు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో మీరు మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ట్రై చేద్దాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడటానికి ట్రై చేయండి. మాట్లాడటానికి ట్రై చేయండి అనగానే కొంతమంది జూమ్ లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, అలా చేయొద్దు. ట్రై చేయండి, పోయేదే ఉంది, ప్రయత్నమే కదా. సార్ నేను మాట్లాడితే షై సార్, ఎవరినో చూస్తే నేను మాట్లాడలేను, కెమెరా ఆఫ్ చేసుకోండి. ఎవరు భయపడతారు సార్, ధైర్యం ఉంది సార్, గట్స్ ఉన్నాయి సార్, ఇది ప్రాక్టీసే కదా సార్. ఎస్, అలా ఉండాలి. నేను మాట్లాడగలను సార్, మాట్లాడగలగాలి, ప్రయత్నిస్తే పోయేదేముంది, ఒక ప్రయత్నమే కదా. ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే రేపొద్దున జాబ్స్ లో మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. జాబ్స్ లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, అక్కడ కాన్ఫిడెంట్ గా మాట్లాడాలంటే ఇలాంటిదే మంచి ప్లాట్ఫామ్. సో ఫస్ట్ ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి, లేదా డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైజ్ ఎలా చేయాలంటే కింద రియాక్షన్స్ అని ఉంటాయి చూడండి, కింద చిన్న యారో మార్క్ ఉంటుంది, కింద చిన్న ఇట్లా యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ ని క్లిక్ చేస్తే మీ స్క్రీన్ మీద కింద చిన్న యారో మార్క్ ఉంటుంది, అక్కడ రియాక్షన్స్ అని ఉంటాయి. అది రియాక్షన్ లో మీరు రైజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్, ఘనసాయి హ్యాండ్ రైజ్ చేశాడు ఫస్ట్. ఎస్, అట్లా ఇప్పుడు నేను ఘనసాయికి అన్మ్యూట్ ఇస్తున్నాను. ఘనసాయి, ఎస్, మీరు Sir, స్టార్ట్ చేయొచ్చు. యా ఘనసాయి, కెన్ యూ లిజన్ మీ? yes, sir. యా ఘనసాయి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Yes, sir. My name is Gnan Sai, sir. I జ్ఞానసాయి. am from Vizag. Okay, I was Yes, sir. calling you Ganasai all these days. Fine, Gnanasai. Yes, carry on. Yes, sir. My name is Gnan Sai, sir. I am from Vizag. Okay. This is I will Okay, fine. That's enough. 2 or 3 lines are enough. Okay, this is the first day. So we are starting with 2 or 3 lines. Next ఎవరు మాట్లాడతారు? జ్ఞానసాయి, I am muting you. Yeah. ఇప్పుడు hello. నెక్స్ట్, yes, జ్ఞానసాయి, దట్స్ యు ఆర్ క్లియర్. దట్స్ నైస్. సో ఓన్లీ 3 ఆస్పెక్ట్సే మనం మాట్లాడదాం ఈరోజు, ఎందుకంటే డెమో నెమ్మదిగా మనకి యాడప్ అవుతాయి.
Gradually we'll add up. Okay, sir. Okay, fine. So please mute yourself, or I'm muting you. Yeah, next, who is going to speak? So who is going to speak next? Come on. Right now, 8 participants are there. Who is going to speak next? ఎవరెవరు ఉన్నారు స్క్రీన్ మీద? ఎస్, జయసుధ ఉన్నారు, కావ్య, వెంకట్, వేణు, శ్రీకాంత్, సాయి. ఎస్, ఎవరో ఒకళ్ళు. సమ్వన్ రైజ్ ద హ్యాండ్. ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇట్స్ డెమో క్లాస్. కమ్ ఆన్, యూ క్యాన్. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ తొలి అడుగే మనం సక్సెస్ కోసం వేయాలి. సో ఈరోజు కొంతమంది మిస్ అయ్యారు, చిన్న అండ్ ఆల్ దీస్ పీపుల్. యా, 8 to 9 ఫిక్స్ చేసుకోండి. 8 to 9 మీరు ఫ్రీ చేసుకోండి. అండ్ మంచి ఇంటర్నెట్ ఉండేటువంటి నెట్ పెట్టుకోండి. ఫోన్లో నెట్ ఉండేటట్టు చూసుకోండి. పొద్దునంతా నెట్ వాడేసేసి సాయంత్రానికి అవగొట్టద్దు. ఓకే. ఎస్, జయసుధ హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను జయసుధ గారు. మీరు కావాలనుకుంటే కెమెరా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మాట్లాడండి, సరిపోతుంది. సో ఫస్ట్ డే డెమోనే కాబట్టి నెమ్మదిగా లైట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికల్లా మీరు వీడియో కూడా ఆన్ చేయాల్సి వస్తుంది ఒక సర్టెన్ లెవెల్ తర్వాత. ఎందుకంటే ఇంటర్వ్యూ స్కిల్స్లో వీటిలో మన అపియరెన్స్ కూడా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇవి కూడా ఉంటాయి. ఎస్, కెన్ యూ అన్మ్యూట్ జయసుధ? ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ అన్మ్యూట్ క్లిక్ చేసి మాట్లాడటానికి ప్రయత్నించండి. జయసుధ, కెన్ యూ హియర్ మీ? Hi, sir. హాయ్ జయసుధ. ఎస్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ Good వన్స్. I am Jayasudha, sir. యా, I am from Srikakulam. నైస్. Uh, That's fine. 2 or 3 MSc. points. So you wished, you told your I name. completed. Okay, your I qualification. completed Fine. post Right. graduation. You completed your post graduation. In which stream? Sir, In which stream did you complete your post graduation? organic chemistry, sir. Very good, wonderful. That's really nice, Jayasudha, listening to you on our communication skills class. Excellent. So you can mute yourself. Next, we'll give chance to another person. Okay. Next, who is going to speak? Come on. Gnanasai completed. He is from Vizag. And Jayasudha, she completed. She is from Srikakulam. నెక్స్ట్, హూ ఇస్ గోయింగ్ టు ట్రై? మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ ఎలా చేయాలి సార్? ఇవన్నీ అలవాటు చేయడానికి అండి ఈ డెమో. కింద మీకు బాటంలో రియాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రియాక్షన్ మీద క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. ఆ రైజ్ హ్యాండ్ చేస్తే మీకు మాట్లాడటానికి అవకాశం ఇస్తాము. ఓకే. సో ఇవన్నీ జూమ్లో ఎలా వాడాలి అనేది ప్రతి ఒక్కళ్ళు నెమ్మదిగా నేర్చుకోవాలి. ఇప్పుడు లింక్ ఈరోజు నేను మన జనరల్గా గ్రూప్లో షేర్ చేశాను. తర్వాత అందరికీ పర్సనల్గానే షేర్ చేస్తాం. బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకే వస్తుంది 25th తర్వాత నుంచి. ఓకే, బ్యాచ్ ఫైనల్ అయిన దగ్గర నుంచి, బ్యాచ్ ఏ రోజు అయితే నేను ఫైనల్ అయిందని చెప్తానో ఆ రోజు నుంచి ఓన్లీ బ్యాచ్లో ఉన్న వాళ్ళకే లింక్ వస్తుంది. వేరే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఉండదు. సో నెక్స్ట్ ఎనీబడి, ఎందుకంటే టైం అయిపోతుంది. ఈరోజు డెమోనే కాబట్టి ఇంకొక 2-3 minutesలో క్లాస్ ఎండ్ అవ్వచ్చు. జస్ట్ డెమో అలవాటు అవ్వటానికి మాత్రమే ఇలా ఒక 2-3 days డెమో పెడతాము. సో మీకు అలవాటు అవ్వటానికి, బోర్డు ఎలా యూజ్ చేయాలి ఇది అలవాటు అవ్వటానికి. వన్స్ ఇది అలవాటు అయిన తర్వాత మెయిన్ క్లాస్ అప్పటి నుంచి యూ కెన్ పార్టిసిపేట్. కావ్య గారు మీరు ట్రై చేస్తారా? ఐ థింక్ మీరు ట్రై చేస్తారేమో కావ్య. సో కెమెరా కూడా ఆన్లో ఉంది. ఆర్ యూ దేర్ కావ్య? ఆర్ యూ లిజనింగ్ టు మీ? సో ఐ కెన్ సీ యూ. I can see your camera is on, Kavya. So anyone else? Venu, can you try it? Venu or Venkat, Sai Venkat, anybody? Come on, just try. Only 2-3 things today. ఈ రోజు 2-3 విషయాలు, తర్వాత ఇంకా పెరుగుతాయి. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే నెక్స్ట్ వీ కెన్ గో టు ద అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే మనకి బ్రిటిష్ యాక్సెంట్ కూడా నేర్చుకోవచ్చు. లైక్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. So where are you from? So how old are you? All these areas we can cover in the next class, next level. But we are in the first level now. Behave like a Roman in Rome అంటారు కదా. ఇప్పుడు ఇండియన్ లాగా మన భాషలో మనం మాట్లాడితే చాలు. ఓకే, too fast guys. Yes. Okay, anyways, time is up for today. We'll meet tomorrow with one more demo class. రేపు కూడా డెమో ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా జాయిన్ చేయండి. ఈ లైవ్ వరకు మాత్రం నేను
అప్లోడ్ చేసి అందరికీ తెలియటానికి అని చెప్పి మన వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని